ఒక బౌల్ ఆవాలు, బౌల్ అంటే రోత ఇట్లా ఓకే ఒక బౌల్ ఆవాలు, ఉప్పు ఇట్లా ముక్కాలకి ఉప్పు, ఒకటి కారం, ముక్కాలు ఉప్పు, కారం ఒకటి. కారం ఎంత వేసింటామో ఆవాలు కూడా అంతే వేస్తాం. ఓకే, ఉప్పు ముక్కాలు, మెంతులు ఒక ఒక పప్పు గంటాడు. ఓకే, ఈ కొలత కిలో అనుకో. వెల్లుల్లి పావు కేజీ, 1/4 కిలో, 250 గ్రాములు వేసుకోవచ్చు. పచ్చివే ఎవరు కలిపేదే అది. అదే పచ్చివే. ఆయిల్ ఇప్పుడు 4 అయినాయి కదా, 1.5 లీటర్ దాకా పడుతుంది. 1.5 లీటర్ ఆయిల్. తక్కువ అయితే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు. పచ్చి ఆయిలే కలుపుతా. పచ్చి ఆయిల్ కాంచేది లేకుండా పచ్చిదైనా బాగుంటుంది. ఆ గిన్నెకు అంతా ఒక మెంతి పొడి అంతా, ఇదంతా దాంట్లో ఇప్పుడు ఆవాల పొడి మెంతులు వేసినాము. ఉప్పు ఆవాల పొడి మెంతులు వేసినాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కారం వేయాలి దీంట్లో. ఇది ఒకటి కారం, తక్కువ వస్తే మళ్ళీ ఉప్పు. దీనికి గల్ల ఉప్పే తీసుకోవాలి. గల్ల ఉప్పు తీసుకొని మిక్సీ పట్టుకొని అది యూజ్ చేసుకోవాలి. దీనికి ఒక పెద్ద బౌల్ తీసుకొని దాన్ని మొత్తం ఫస్ట్ ఆయిల్ ఫిల్ చేసి ఒక్కొక్కటి కలుపుకుంటూ రావాలి. ఇలా మామిడికాయలు తీసుకునే ముందు కొంచెం వాటిని కడిగి బట్టతో తుడిచి డ్రై అయినాక ముక్కలు కట్ చేయించాలి. ఇంటికి వచ్చాక మరి అవి కొంచెం ఆరబెట్టాలి, తడి లేకుండా చూసుకోవాలి. ఒక్కొక్కటి బట్టతో తుడిచి డ్రై అయినాక అవి యూజ్ చేయాలి. ముక్కలు కూడా కొంచెం చిన్న సైజు ఆర్ మీడియం సైజు కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ వీడియోలో చూపించినట్టు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, మళ్ళీ మామిడికాయ ముక్కలు వేసుకొని పౌడర్ వేసుకొని కారం పొడి, మళ్ళీ నూనె వేసి కొన్ని వేస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం కలిపి బాగా మిక్స్ అవుతుంది. సో ఇలా కొంచెంగా మిక్స్ చేసుకుంటూ లాస్ట్లో మిగిలిన కారం పొడి అంతా మొత్తం వేసేసి ఇంకొంచెం ఆయిల్ వేసి ఫుల్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ పికిల్ పెడుతున్నది మా అత్త చింతా సరోజాదేవి. తను అన్ని రకాల పికిల్స్ చాలా బాగా పెడుతుంది. అండ్ షీఈస్ ఆల్సో గ్రేట్ ఆర్టిస్ట్. తన పెయింటింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి, ట్రెడిషనల్ పెయింటింగ్స్ స్పెషల్లీ. అండ్ షీఈస్ ఆల్సో ఎ గ్రేట్ మామ్. సో ఇలా మిక్స్ చేసుకున్న పికిల్ని మొత్తం మిక్స్ అయ్యాక ఒక 3 days దాన్ని కదపకుండా ఒక చోట పెట్టి ఉంచుకోవాలి. దాని తర్వాత మీరు రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని కొంచెం తీసుకొని అన్నా యూస్ చేసుకోవచ్చు. సో బట్ స్టోరేజ్ అలా చేసుకుంటేనే బెటర్ ఉంటుంది. సో మీరు తీసుకున్న ప్రతిసారి అది ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఎవ్రీ సమ్మర్ మనం ఇలా పికిల్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 1 year సరిపడ్డా మనం స్టోరేజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇలా మామిడికాయ పికిల్ తయారు చేసుకోవచ్చు. దీన్ని వేడివేడి అన్నము, నెయ్యి, పికిల్ వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ మై అత్త ఫర్ మేకింగ్ దిస్ పికిల్ ఫర్ మీ. థ్యాంక్ యూ.